టాప్ తెలుగు న్యూస్ కి స్వాగతం. నంద్యాల జిల్లా డోన్ డిసెంబర్ 14వ జాతీయ లోక్ అదాలత్లో రాజీ తగ్గ కేసులను పరిష్కరించడం దేశం మొత్తం మీద జరుగుతున్నదని కర్నూలు జిల్లా ప్రిన్సిపల్ జిల్లా జడ్జి జి కబర్తి తెలిపారు. ఈ సందర్భంగా మీడియాతో న్యాయమూర్తి మాట్లాడుతూ డోన్ పట్టణంలో నూతనంగా నిర్మిస్తున్న కోర్టు భవన నిర్మాణ పనులను బుధవారం పరిశీలించడం జరిగిందని న్యాయమూర్తి అన్నారు. అలాగే మాకు చెప్పిన సమయంలోపు కోర్టు భవనాన్ని పూర్తి చేసి గుత్తేదారులు అందించాలని జడ్జి సూచించారు. ఈ మేరకు డోన్ సబ్ జైలును తనిఖీ చేసి ఇదిలా మాట్లాడి వసతుల గురించి అడిగి తెలుసుకున్నట్లు జడ్జి తెలిపారు. కోర్టుకు వచ్చిన కక్షిదారులకు మంచినీటి వసతి లేదని గుర్తించడం జరిగిందని, దీనిని దృష్టిలో ఉంచుకొని మున్సిపల్ కమిషనర్తో మాట్లాడి త్వరగా మంచినీటి కొలాయిని ఏర్పాటు చేసే విధంగా చర్యలు చేపడతామని న్యాయమూర్తి తెలిపారు. ఈ కార్యక్రమంలో సీనియర్ సివిల్ జడ్జి ఎస్ తాంగమణి, ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి రాహుల్, అంబేద్కర్ జ్యుడిషియల్ ఫస్ట్ క్లాస్ జడ్జి ఎస్ జ్యోతి, న్యాయవాదులు తదితరులు పాల్గొన్నారు. ఇది కూడా ప్రపోజల్ ఉంది సార్, కొత్త బిల్డింగ్ ఎక్కడ కూడా ఒక చుక్క లీక్ అయింది. ఒక్కొక్క బ్యారక్లో ఎంతమంది డోన్ కోర్టుకి ఇన్స్ట్రక్షన్ అని అనడానికి వీల్లేదు, కానీ ఒకసారి ఇక్కడ కొత్త బిల్డింగ్ కన్స్ట్రక్షన్ ఏ విధంగా జరుగుతున్నది అదంతా పరిశీలిద్దామని చెప్పి వచ్చాను. పనిలో పనిగా సబ్ జైలు కూడా విజిట్ చేశాను. ఎంతమంది ఖైదీలు ఉన్నారు, వాళ్ళకి స్థితిగతులు, వాళ్ళ బాగోగులు, వాళ్ళకి ఏదైనా ఇబ్బందులు ఏమైనా ఉన్నాయా అవన్నీ విచారించాము. వాళ్ళెవరికి అక్కడ ఇబ్బందులు ఏం లేవు. వాళ్ళకి చట్ట ప్రకారం జరగాల్సినవి, అందాల్సినవి అన్నీ సక్రమంగానే అందుతూ ఉన్నాయి. ఈ కొత్త బిల్డింగ్ కన్స్ట్రక్షన్కి వచ్చేటప్పటికల్లా టైం ప్రకారం కాంట్రాక్టర్ కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. ఇప్పటి వరకు నాణ్యత బాగానే ఉన్నది. మాకు సెప్టెంబర్ 25 లోపు కొత్తది కట్టి మాకు అప్పచెప్పాలి అనేది కాంట్రాక్ట్ అగ్రిమెంటు. ఆ లోపే కట్టించి మాకు అందజేస్తానని చెప్పి ప్రామిస్ చేశారు. అది అవుతుందని చెప్పి మేము ఆశిస్తున్నాం. అదిగాక ఒక చిన్న కోర్టులోనే వసతులు కూడా పరిశీలిస్తున్నాను. కక్షిదారులకు మంచినీళ్ళు లేవు. మంచినీటి సదుపాయం ఏదైనా విధంగా ఎక్కడైనా ఏర్పాటు చేయడానికి అవకాశం ఉందో అని చెప్పి పరిశీలిస్తున్నాను. మున్సిపాలిటీ వాళ్ళతో చెప్పి పబ్లిక్ ట్యాప్ అరేంజ్ చేసి దానికి ఏదైనా ఆలోచిస్తున్నాను. అది చాలా త్వరగా కార్యరూపం దాలుస్తుందని చెప్పి భావిస్తున్నాను. సరే, ఈ ముఖంగా మీ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా రూపంగా చెప్పేది ఏంటంటే, రేపు వచ్చే 14వ తారీఖు డిసెంబర్ 14వ తారీఖు జాతీయ లోక్ అదాలత్. ఈ లోక్ అదాలత్ ఒక డోన్లోనే కాదు, దేశం మొత్తం అన్ని కోర్టుల్లోనూ జరుగుతున్నది. దీన్ని అందరూ కక్షిదారులందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలి. దీంట్లో సివిల్ కేసులు ఏవైనా సరే, ఎట్లాంటివైనా సరే సివిల్ కేసులు రాజీ చేసుకోవచ్చు. క్రిమినల్ కేసులకు వచ్చేటప్పటికల్లా సిఆర్పిసిలో కాంపౌండ్ ఏదైతే అంటే రాజీకి తగిన కేసులు మాత్రమే కొన్ని పెద్ద కేసులు రాజీ చేయడానికి వీల్లేదు. ఏదైతే రాజీకి చేసే కేసులు అవకాశం ఉంటుందో అలాంటి కేసులన్నీ కూడా రాజీ చేసి వాళ్ళ విలువైన సమయాన్ని వృధా చేసుకోకుండా అదే రోజు ఆ కేసులన్నీ కొట్టివేయడం జరుగుతుంది. అదేవిధంగా సివిల్లో అయితే ఇక అప్పీలే ఉండదు. ఒకసారి సివిల్లో లోక్ అదాలత్లో కనుక ఒక కేసు అవార్డు అప్పీల్కి పోయినా కూడా చెల్లదు, అప్పీల్ లేదు. ఇంకా అంటే ఈ రాజీ మార్గమే రాజమార్గం. రాజీ మార్గమే రాజమార్గం అంటే రాజీ చేసుకునే మార్గాన్నే రాజమార్గంగా
భావించి కక్షిదారులందరూ ఈ అవకాశాన్ని వినియోగించుకొని ఏ ఇబ్బంది పడకుండా ఉండాలని మా జాతీయ లోక్ అదాలత్ తరఫున జిల్లా న్యాయ సేవాధికారి సంస్థ కర్నూలు తరఫున మీ తరఫున అందరినీ ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ.